ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ కులగణనపై ఎన్నికల సమయంలో ప్రకటన చేశారని, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేపట్టినట్టుగా తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా రాష్ట్ర కులగణన సర్వే జరుగుతోందన్నారు. శాస్త్రీయంగా సర్వే నిర్వహించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందజేయాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు భట్టి. కాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా తెలంగాణ మోడల్గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది.